నిన్నటి నుంచి చాలా రిపోర్ట్స్ చూస్తున్నాం. లైక్ గౌతమ్ గంభీర్ చాలా ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాడు టీమ్ పర్ఫార్మెన్స్ తో. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా సిరీస్ ముందు అండ్ సిరీస్ లో ఫస్ట్ టెస్ట్ పెర్త్ లో గెలిచిన తర్వాత కూడా పుజారాను తన టీంలోకి తీసుకోవాలని అనుకున్నాడట. కానీ సెలెక్టర్ లో అందుకు ఒప్పుకోలేదు. అది పక్కన పెట్టేస్తే సిరీస్ లో తర్వాత 3 టెస్టుల్లో మనం ఒక్కటి కూడా గెలవలేదు. 2 ఓడిపోయాము, 1 డ్రా చేసుకున్నాము. ఈ 4వ టెస్ట్ మెల్బోర్న్ లో ముగిసిన తర్వాత గౌతమ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్ లో చాలా యూనో ఆవే యాంగ్రీగా ఆవేశంగా మాట్లాడినట్టు తెలుస్తుంది. లైక్ ఐ హ్యాడ్ ఇనఫ్ అన్నాడంట. లైక్ ఇక్క ఇక్క చాలు అన్నట్టు. లైక్ హీ వాస్ ఫెడ్ అప్ విత్ ద టీమ్స్ పర్ఫార్మెన్స్ అండ్ దర్ యాటిట్యూడ్ అండ్ దర్ అప్రోచ్. వాళ్ళు గేమ్ని ఎలా అప్రోచ్ అవుతున్నారో గౌతమ్ గంభీర్ చాలా సీరియస్ కామెంట్స్ చేశాడని రిపోర్ట్స్ వస్తున్నాయి. దీని గురించి ప్రెస్ కాన్ఫరెన్స్లో గౌతమ్ గంభీర్ని అడిగినప్పుడు ఆ రిపోర్ట్స్ గురించి నేను స్పందించను, నేను ఆనెస్టీగా మాట్లాడాను, కానీ ఆ రిపోర్ట్స్ గురించి స్పందించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి నిజం కాదు అన్నాడు. కానీ ఆనెస్టీతో మాట్లాడాడంట. సో ఖచ్చితంగా సీరియస్ టాక్స్ అయితే జరిగాయి.